కాకపోతే ఆ పర్సన్ కి వేరే వాళ్ళు డక్కా కొట్టడంతో ఆయన వెళ్ళారు, హెల్ప్ దొరికింది కాబట్టి. లేనంత వరకు ఆ పర్సన్ నెట్టుకుంటూ పోవడమే జరిగింది కాబట్టి నేను ఇక్కడికి వచ్చి సరే మరి లేచి మీరు కొట్టండి అని చెప్పి మీ ఎంప్లాయీని అడిగితే ఆయన నిద్రపోతున్నారు, నేను పొద్దున్నుంచి నేనే ఉన్నా, నాకు కుదరదు, నేను లేవను అని చాలా కేర్లెస్ గా మాట్లాడుతున్నారు. 12:10, 12:30 ఈ గ్యాప్ లో మీరు చూసుకుంటే మీ సీసీటీవీ ఫుటేజ్ లో కూడా కనిపిస్తుంది నేను వచ్చింది. ఈ టైంలో ఆయన నిద్రపోతున్నారు. నేను వచ్చి పర్టికులర్ గా లేపడం జరిగింది. ఇక్కడ వేరే పర్సన్స్ పాలకోవా అమ్మే వ్యక్తులు కూడా పడుకొని ఉన్నారు, షెల్టర్ ఇచ్చారు. ఓకే, దానికైతే మేము మంచి విషయమే, కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే ఇట్లా ఎవరైనా వికలాంగుడైనా కానీ ఎవరైనా కానీ నైట్ పూట ఇంత మారుమూల ఏరియాలో మనకి కొట్టుకుంటే మళ్ళీ బస్ స్టాండ్ వరకు ఈ రైట్ సైడ్ హెచ్పి బంక్ లో ఈవినింగ్ కాగానే నైట్ కాగానే పెట్రోల్ అయిపోద్ది, తెల్లారి పెట్రోల్ వస్తుందంట వాళ్ళకి. వాళ్ళది కూడా మాట్లాడుతాం ఇప్పుడు పోయి. మరి ఎందుకు ఇట్లా జరిగింది, దీని గురించి మరి మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? మరి ఏం మాట్లాడతాను ఎందుకంటే నా దగ్గర రాలేదు, ఎందుకంటే కొంచెం మా మదర్కి హెల్త్ బాగాలేకపోతే నేను వేరే ఊరికి వచ్చాము, నేను లేను అక్కడ ఇప్పుడు. ఆయన ఇంకోటి ఏంటంటే 2 days నుంచి ఆయన ఉన్నాడు, నిన్న మొన్న. అసలు ఆయన డ్యూటీ చేసేది కాదు వాస్తవానికి అయితే. ఆయన ఏంటంటే మన బంక్ లో హౌస్ కీపింగ్, ఆయన హౌస్ కీపింగ్. వచ్చే వాళ్ళకి ఏంటంటే ఇద్దరికి కూడా జ్వరం ఉంది. ఒక లేడీ ఉంటుంది, ఆ లేడీకి వాళ్ళ అమ్మాయి బాగాలేక ఆమె రావట్లేదు 2 days నుంచి. ఎవరు లేక ఏం చేసినట్టు మొన్న నిన్న 2 రోజులు ఆయన డ్యూటీ వేసినాం. వాస్తవానికి అయితే ఆయన డ్యూటీ చేసి కాదు, హౌస్ కీపింగ్ ఆయన చేసేది. కరెక్టే సార్. కాకపోతే ఒక ఆయన పాలార పైన ప్లేయాడు, బడి మీదకి పోతుంది, కింద పడ్డాడు ఒక ఆయన. అంటే ఇదే మాట ఇండియన్ ఆయిల్ వాళ్ళు మిమ్మల్ని మీకు మెయిల్ చేశారు అనుకోండి, మీరు ఇదే రీజన్ చెప్పగలుగుతారా? అదే నేను అనేది ఏంటంటే సార్, అదే సార్ నేను అనేది ఏంటంటే మీరు తప్పుగా తీసుకోకండి, కానీ నేను అనేది ఏంటంటే ఇది పబ్లిక్ సర్వీస్ కింద ఇది రన్ చేస్తుంది. ఎందుకంటే పబ్లిక్ అవసరం కోసమే రన్ చేస్తున్నారు. ఇది 24 hours లేదు అన్నప్పుడు లైట్, ఇప్పుడు ప్రాబ్లం ఉంది అన్నప్పుడు లైట్ బంద్ చేశారు అనుకోండి, 24 hours ఖచ్చితంగా మాది ఉంటుంది. మీరు ఎవరినైనా అడగండి, ఉంటది అన్న ఉద్దేశంలోనే నేను కూడా చెప్పడం జరిగింది సార్ ఆయనకి. మిగతా వాళ్ళు ఎక్కడైనా బంద్ చేసుకుని పడుకున్నా ఖచ్చితంగా కొడతారు మా దగ్గర. నేను అదే సార్, ఉంటది అన్న ధైర్యంతోనే నేను చెప్పాను ఆ పర్సన్ కి. అయినా కానీ ఆయన నా మాట కొట్టేయడం జరిగింది. అంటే అక్కడ కారణం ఏంటంటే జరుగుతుంది నెగ్లిజెన్సీ. మీరు ఒక పర్సన్ ని పెట్టారు, 2 days నుంచి ఆయనే ఉన్నాడు, ఓకే ఆయన కష్టపడ్డాడు, నేను దాని గురించి అనట్లా. మీరు దానికి ఆయనకి ఇన్సెంటివ్ ఇచ్చుకోండి, ఏమైనా చేసుకోండి, పబ్లిక్ అవసరం కోసమే కదా మీరు పెట్టింది. మరి ఆ రెస్పాన్స్ అలా ఉంటే అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మేమంటే ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నాం కాబట్టి అడుగుతున్నాం కాబట్టి జరిగింది. అదే ఇంకో పర్సన్ చావు బతుకుల మధ్యలో ఉంటే